తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాలక మండలిలో హిందువులకు మాత్రమే చోటు కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దర్శన్ను పదవి నుంచి తొలగించాలని కోరుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షుడు రఘునాథ్తో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాలక మండలి సభ్యుడు అన్యమత ప్రచారం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న దర్శన్ కుటుంబంలోని అతని భార్య కుమారుడు చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేయడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనకు అందుబాటులో బీజేపీ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ ఉన్నారు. ఆయన అడిగారు, సార్ చెప్పండి, దాదాపుగా ఇటు మసీదులకు కానీ చర్చిలకు కానీ హిందువులు వెళ్ళని సిచ్యువేషన్, పాలక మండలి సభ్యులు అయితే హిందువులే ఉండాలి, కనుక ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉండడంతో అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతానికైతే చర్చలోకి తీసుకుంటారు. ఏ రకంగా చూస్తారు? బీజేపీ పార్టీ తరఫున మీరు ఏ స్టాండ్ తీసుకుంటున్నారు? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీటీడీలా వేరే మతాలకు చెందిన వాళ్ళను టీటీడీ బోర్డు సభ్యులుగా పెట్టినరని అట్లా అనేక ఆరోపణలు వచ్చినాయి. కోట్లాది మంది హిందువులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతి సంవత్సరము వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, చాలామంది భక్తులు ఉంటారు. కనుక టీటీడీకి సంబంధించిన విషయంలో వేరే మతాల వాళ్ళని పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దాని వాళ్ళు ఎవరైనా మంచిదే, ఎందుకంటే టీటీడీ అనేది హిందువులకు సంబంధించిన పుణ్యక్షేత్రం. అందులో హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళనే అందులో పెట్టాలి. వేరే మతాల వాళ్ళని పెట్టి వేరే మతాల వాళ్ళు చర్చిలకు పోకుండా ఇటు గుళ్ళకి వచ్చే వాళ్ళని పెట్టద్దు. ఇటువంటిది సరి అయినది కాదు. దీని మీద ఏమున్నా కూడా సోషల్ మీడియాలో వచ్చింది. దీని వాస్తవాలన్నీ కూడా ప్రభుత్వము ఎంక్వైరీ చేసి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. దాదాపు గతంలో కూడా ఆ ఇతర మతస్థులకు సంబంధించిన వాళ్ళు తిరుమల దేవస్థానం పరిధిలో కూడా మత ప్రచారాలు చేశారు, ప్రార్థనలు చేయడం కూడా గతంలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్స్ కూడా మళ్ళీ కొనసాగుతూ ఉన్నాయి. ఏ రకంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేసి మీరు అనుకుంటారు? ఇతర మతస్థులకు సంబంధించిన మత ప్రచారం కావచ్చు, ఇంతకుముందు మనం విన్నాము, ఇతర మతస్థులకు సంబంధించిన కొన్ని సింబల్స్ కూడా తీసుకొచ్చి తిరుమల అక్కడ పెట్టడం జరిగిందని విన్నాము. మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరేది ఒక్కటే, హిందుత్వానికి సంబంధించిన హిందువులకు సంబంధించిన గుడ్ల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ చేయకుండా ఖచ్చితంగా హిందూయిజాన్ని నమ్మి మన ధర్మాన్ని నమ్మి తీసుకువెళ్ళే వాళ్ళనే అటువంటి కమిటీలలో పెట్టాలి. అందులో ముఖ్యంగా టీటీడీ లాంటి పెద్ద విషయం. మీరు ఏదైతే ఈ దర్శన్ గారి కుటుంబ సభ్యుల గురించి చెప్తున్నారో వాటి గురించి మేము కూడా సోషల్ మీడియాలో చూసినాం. కానీ వాటిది ఏమైనప్పటికీ ప్రభుత్వం దానికి తగిన ఎంక్వైరీ చేసి వాళ్ళను కమిటీలో అటువంటి వాళ్ళు ఉంటే తొలగించేయాలి. సాధారణంగా పాలక మండలి సభ్యులు కనుక నియామకం కావాలంటే మండలికి సంబంధించిన ప్రొఫార్మా పూర్తి చేయాలి, ఎస్పీకి సంబంధించి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళని సభ్యుడిగా ఎన్నుకుంటారు. అంటే పూర్తిగా ఇటు ఎస్పీని మోసం చేశారు, మండలిని కూడా మోసం చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా దర్శన్ అయితే పాలక మండలి సభ్యుడిగా అయితే తొలగించలేదు. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? తిరుమల దర్శనానికి పోయేటప్పుడే వేరే మతస్థులు దర్శనానికి పోతే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, వాళ్ళు నమ్ముతుండ్రు అని చెప్పి ఒక డిక్లరేషన్ ఉంటేనే వేరే మతస్థులను దర్శనానికి అలౌ చేస్తారు. అటువంటిది అందులో పాలక దాంట్లోనే టీటీడీ బోర్డులోనే ఉన్నారు అంటే ఇది చాలా బాధాకరమైన విషయము. దీని మీద తగిన చర్యలు కంపల్సరీ చేయాలి. అట్లా డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమని ఇచ్చారు డిక్లరేషన్, మరి వాళ్ళని సభ్యులుగా తీసుకునేటప్పుడు ఏం చూసిండ్రు, అన్నిటి మీద కూడా ఎంక్వైరీ అయ్యి తగిన చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ గుడ్ల విషయాలలో ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. భారతీయ జనతా పార్టీ గుడ్లు ఖచ్చితంగా హిందువులే నడపాలి, హిందూకి సంబంధించిన నమ్మకం ఉన్న వాళ్ళే నడపాలి అనేది మేము డిమాండ్ చేస్తాం. ఇది ఓవరాల్గా దర్శన్కు సంబంధించిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయితే మారింది. ఖచ్చితంగా పాలక మండలిలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, ఇతర అన్య మతస్థులు ఎవరు కూడా ఉండకూడదు. అటువంటి వారు ఉంటే ఖచ్చితంగా వారిపై సస్పెండ్ వేట్ వేయాలి. గుళ్ళకు సంబంధించి మాత్రం బీజేపీది ఒకే నినాదం ఉంటుంది, ఖచ్చితంగా గుళ్ళకు సంబంధించి కూడా హిందువులు మాత్రమే పూర్తి స్థాయిగా ఉండాలంటూ ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.